యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి మనము మదర్ తెరేసా గురించి మనం ధ్యానించుకుంటున్నాం. ముందుగా దీన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రములేమో ప్రభా. తండ్రి చూడండి ప్రభా, సద్యుల గురించి విధానం పెట్టినాను మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, మరి నీ బిడ్డనైనా తండ్రి ప్రభా, మరి అనేక మందికి సేవ చేసింది ఆయన ప్రభా. అనేక మంది రోగులను ఆమె చేర్చుకుంది ఆయన ప్రభా. మరి అలాంటి బిడ్డ గురించి ఈరోజు మరి అనేక మందికి తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను ఈ యొక్క మదర్ తెరేసా గురించి నేను ధ్యానించాలనుకుంటున్నాను. కాబట్టి తండ్రి, మరి అనేక మంది ఇది విని వారి హృదయంలో నాటుకుంటూ మీ కృపను అనుగ్రహించమని మా ప్రభు నమ్మకం నమ్మకుంటున్నాము. ప్రభునంద ప్రియులారా, మనం పార్ట్ 1 చెప్పుకున్నాం కదా. ఆమె భారత పౌరత్వము స్వీకరించింది. మదర్ తెరేసా పార్ట్ 2 చూద్దాం. ఆమె ఉద్దేశం ఏంటో మనకు తెలుసు. అనేక మందికి సేవ చేయాలనే ఉద్దేశం. అనేక మందికి అంటే ఎవరికి? ఎవరు అసలు దిక్కులేని వాళ్ళు, అనాథలు, రోగగ్రస్తులు, ఇలాంటి వారికి సేవ చేయాలనేది ఆమె యొక్క ఉద్దేశమై ఉన్నది. చూడండి, సిస్టర్ తెరేసా చిన్న పిల్లలతో తన సేవ ప్రారంభించింది. చిన్న పిల్లలతో. ఆ చిన్నపిల్లలు అంటే ఎవరంటే వాళ్ళు మురికివాడలో, ఆమె మురికివాడలో మూలన ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుంది. మురికివాడలో ఒక మూల స్థలాన్ని ఏర్పాటు చేసుకుని ఆ యొక్క మురికిలోనే బెంగాలీ అక్షరమాలను ఆమె రాసింది. ఆమె దగ్గరికి వచ్చిన పిల్లలను సోపుతూ, అంటే మురికిగా ఉంటారు కదా మురికి వాళ్ళలో ఉన్న పిల్లలు కనుక మరి ఆ యొక్క ఆమె దగ్గరికి వచ్చిన పిల్లల్ని ఏం చేసింది? వారికి సోపుతో వారికి స్నానం చేయించేది, వారికి ఆహారాన్ని అందించేది. మరి ఈ విధముగా ఆమె యొక్క ఉద్దేశం ఏంటో మనకు అర్థమైంది కదా. ఆ పేదవారిని ఆదుకోవాలనేది ఆమె యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి మురికివాడలో స్కూల్ ప్రారంభించింది. మురికివాడలో స్కూల్ ప్రారంభించినప్పుడు ఆమె దగ్గర ఉన్న అమౌంట్ ఎంత అంటే ఓన్లీ 5 రూపీస్, అంతే. 5 రూపాయలు ఆమె చేతిలో ఉన్నాయి. ఆ 5 రూపాయలతోనే ఆమె అక్కడ మొదలుపెట్టింది. అయినా ఆమెకు దేవుని యందు విశ్వాసం కలిగి జీవించింది. దేవుడు తప్పనిసరిగా నన్ను గనక పిలుచుకుంటే, ప్రభు నన్ను పిలుచుకుంటే నన్ను ఆశీర్వదిస్తాడు అనేది గొప్ప నమ్మకం ఉంది ఆమెకి. కాబట్టి ఆమె చేస్తున్న పనిని చూడడానికి అనేక మంది అక్కడికి వచ్చారు. ఆమె చేస్తున్న పనిని చూడడానికి. మనం చూడండి, మరి మురికిగా ఉన్న పిల్లలను తీసుకొచ్చి దగ్గరికి చేరదీసి మనం స్నానాలు చేయిస్తామా? కాదు, చేయించలేము. కానీ ఆమె యొక్క హృదయం ఏంటో మనం గుర్తించవచ్చు. ఇప్పుడు ఆమె ఎలాంటి మనసు కలిగి ఉన్నదో, ఎలాంటి మరి ఆశయం కలిగి ఉన్నదో మనం గుర్తించవచ్చు. కాబట్టి అనేక మంది సిస్టర్స్ ఆమె దగ్గరికి వచ్చారు ఆమె చేస్తున్న పనిని చూడటానికి.
కొంతమంది అనేక సరుకులు కూడా అందించారు. అంటే ఆ పిల్లలకు భోజనం అనేది ఏర్పాటు చేయడానికి. మరి ఒక మతాచారుడైతే ఆమె నివసించడానికి ఒక స్థలాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఒక శాశ్వతమైన స్థలాన్ని చూపించాడు. ఆ శాశ్వత స్థలంలో కూడా ఆమెకు ఉచితంగా ఇవ్వడంతో పాటు ఆహారానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఆయన చేశాడు. ఆ స్థలాన్ని ఇవ్వడమే కాకుండా ఆహారానికి ఆ పిల్లలకు, ఆ పేద పిల్లలకు కావలసిన ఆహారం అందించడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఆయన చేశాడు. సిస్టర్ తెరిసాతో చేరిన మొదటి సిస్టర్ ఆమె పూర్వ విద్యార్థిని అయిన సిస్టర్ ఆగ్నెస్. అంటే మదర్ తెరిసాతో ఫస్ట్ చేరిన విద్యార్థిని ఎవరు అంటే ఆగ్నెస్. పూర్వ విద్యార్థిని అయిన సిస్టర్ ఆగ్నెస్. క్రమంగా నన్లుగా ఉన్న అనేక మంది పూర్వ విద్యార్థినులుగా ఆమెతో జత కలిశారు. నన్లుగా ఉన్న ఇంతకుముందు పరిచయం ఉన్నారు కదా నన్లు, వాళ్ళు ఈమెతో తెరిసాతో జత కలిపారు. సిస్టర్ ఆఫ్ తెరిసా అనే వ్యవస్థ ప్రారంభమైంది. సిస్టర్ ఆఫ్ తెరిసా అనేది ప్రారంభమైంది ఒక వ్యవస్థ. ఆమె వారిని మిషనరీస్ ఆఫ్ చారిటీ అని సంబోధించింది. కొంతమంది సిస్టర్స్ కూడా ఆమెతో కూడా చేరారు కదా. వీరందరూ కలిపి మిషనరీస్ ఆఫ్ చారిటీగా మరి ఆమె సంబోధించింది. ఇతర నన్నులు చేసే ప్రమాణము కంటే ప్రత్యేకమైన ప్రమాణము మిషనరీస్ ఆఫ్ చారిటీ వారు చేశారు. అది ఏమి ఆశించకుండా వారి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా వీరు చేసే సహాయం, అది ఏమి ఆశించకుండా నిరుపేదలకు సహాయం చేయడం. ఇప్పుడు సిస్టర్స్ అందరూ ఆమెను మదర్ తెరిసా అని పిలవడం మొదలుపెట్టారు. ఇంతకుముందు తెరిసా అని పిలిచేవారు, ఇప్పుడు మదర్ తెరిసా అని పిలవడం మొదలుపెట్టారు. మిషనరీస్ ఆఫ్ చారిటీలో దినచర్య ఏంటంటే ఉదయమే ఎర్లీ మార్నింగ్ లేవడం, 4:30కి లేచి అందరూ ప్రార్థన చేయటం చేసిన వెంటనే తర్వాత వారు స్నానాలు చేసుకుని వారి యొక్క వస్త్రాలు ఉతుక్కోవడం, తర్వాత మరి ఈ యొక్క రోగగ్రస్తులుగా ఉన్నవారు, వీరికి మరి ఇంకా అనారోగ్యంతో ఉన్నవారు, వీరికి శ్రమలో ఉన్నవారికి సహాయం చేయడానికి వీరు వెళ్ళేవారు. సూర్యాస్తమయానికి మళ్ళీ ఇంటికి చేరి, అంటే ఎక్కడెక్కడ శ్రమలతో బాధపడుతున్నారో, ఎక్కడెక్కడ మరి అనారోగ్యాలతో బాధపడుతున్నారో ఇవన్నీ తెలుసుకుని వారికి సేవ చేయడానికి వెళ్ళేవారు. సూర్యాస్తమయానికల్లా ఇంటికి మరి ఆ యొక్క చారిటీకి చేరుకుని ఏం చేసేవారంటే కాసేపు సేద తీరి, అంటే కాసేపు రెస్ట్ తీసుకొని ప్రార్థనలో పాల్గొని రాత్రి భోజనం కొంచెం ముందుగా ముగించి నిద్రకు ఉపక్రమించేవారు. ఒకరోజు ఒళ్ళంతా ఎలుకలు పురుగులు తినివేసిన స్థితిలో ఉన్న మహిళ ఆసుపత్రిలో మదర్ తెరిసాకు తారసపడింది. ఎలుకలు పురుగులు తినివేసిన స్థితిలో ఉన్న మహిళ ఈ యొక్క మదర్ తెరిసాకు ఆ హాస్పిటల్లో మరి కనపడింది. ఆమె మరణించే వరకు తెరిసా మరి అలాంటి స్థితిలో ఉంది. మరి ఇంకా ఆమెకి మరణం అనేది రాలేదు. మరి అంతవరకు ఆమెను ఎవరు చూస్తారు? చూసేవాళ్ళు ఎవరు లేరు. ఆమె మరణించే వరకు తెరిసా ఆమె ఆలనా పాలన చూసింది. ఆమె మరణించే వరకు ఆమె కాలనా పాలన చూసింది. నేటి అతిపెద్ద సమస్య ఏంటంటే కుష్ఠవ్యాధి, క్షయవ్యాధి, క్యాన్సర్ ఈ కాదు. ఏంటంటే అక్కర్లేని పట్టించుకొని విడనాడబడిన స్థితిలో పడి ఉండటమే అసలు పెద్ద సమస్య. వదిలేస్తారు. ఏదైనా అనారోగ్యాలు వచ్చినప్పుడు మరి వారిని రోగాలతో
పీడించబడుతున్నప్పుడు పట్టించుకోరు. అక్కర్లేని పట్టించుకొని విడనాడబడిన స్థితిలో పడి ఉండటమే అసలు పెద్ద సమస్య అని ఆమె గ్రహించింది. అసలు పెద్ద సమస్య అంటే ఇది అని గ్రహించింది. ఎవరు పట్టించుకోలేని వాళ్ళు ఉన్నారు అన్న విషయాన్ని గ్రహించింది. అదే మరణించిన ఆ స్త్రీ విధారక స్థితిని కళ్ళారా చూసిన తెరీసా ఇలా చావుకు దగ్గరైన వారికి అంటే వాళ్ళు ఎప్పుడు చనిపోతారు అనేది తెలీదు. కాబట్టి ఇలా చావుకు దగ్గరైన వారికి ఒక ఆశ్రయం అనేది కల్పించాలి అని భావించింది. ఒక ఆశ్రయం అనేది కల్పించాలని. ఇప్పుడు చూడండి, మనకి కూడా ఇక్కడ మరి ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని అనాథ శరణాలయాలని రకరకాలుగా ఉన్నాయి కదా. మరి ఇట్లా ఈ చావుకు దగ్గరైన వారికి ఎక్కడ ఆశ్రయం కలిగించగలనా అని ఎంతో మదన పడింది. పట్టణ అధికారుల వద్దకు వెళ్ళి ఎన్నో మాసాలుగా నిర్భయోగంగా పడి ఉన్న కాళీఘట్ వెనుక గదులను ఉపయోగించుకోవడానికి అనుమతి కోరింది. కాళీఘట్ వెనుక గదులను ఉపయోగించుకోవడానికి అధికారుల దగ్గర నుండి ఆమె పర్మిషన్ తీసుకుంది. ఆ స్థలం నిర్మల్ హృదయ్ అని పిలువబడేది. ఆ యొక్క స్థలం నిర్మల్ హృదయ్ అని పిలువబడేది. అక్కడికి రోగులను, వ్యాధిగ్రస్తులను, మరణానికి చేరువైన వారిని సిస్టర్స్ తోడుకొని వచ్చేవారు. ఆ గదుల్లోకి రోగులను, వ్యాధిగ్రస్తులను, మరణానికి చేరువైన వారిని, వీరందరినీ ఈ సిస్టర్స్ ఉన్నారు కదా మిగిలిన వారు తోడుకొని వచ్చేవారు. నిర్మల్ హృదయ్ అంటే ఏంటి? నిర్మల్ హృదయం అంటే నిర్మలమైన హృదయం అని అర్థం. నిర్మలమైన హృదయం అని అర్థం. నిర్మల హృదయ గృహంలోనికి వచ్చిన వారికి వారు తమ విశ్వాసానుసారంగా తగిన వైద్య సదుపాయంతో పాటు ఎంతో ప్రేమను, ఉపచారాన్ని, గౌరవంగా మరణించే అవకాశాన్ని కల్పించేవారు. గౌరవంగా మరణించే అవకాశాన్ని కల్పించేవారు. అదేవిధంగా ఇది చూసిన ఇరుగు పొరుగు వారు అంటే ఈ రోగులందరినీ తీసుకొచ్చి గదుల్లో పెడుతున్నారు కదా, ఈ విషయాన్ని చూసి ఇదంతా చూసిన ఇరుగు పొరుగు వారు ఏం చేశారంటే వారు ఈ సిస్టర్స్ మురికి వాసన కొట్టే రోగులను తమ నివాసాల వద్దకు తీసుకుని వస్తున్నారు. తమ నివాసాల వద్దకు తీసుకుని వచ్చి మరి వారిని క్రైస్తవులుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు అని అధికారులకు వీళ్ళు ఏం చేశారు? కంప్లైంట్ చేశారు. పరిస్థితిని సమీక్షించడానికి వచ్చిన పోలీస్ కమిషనర్ సిస్టర్స్ ఆఫ్ చారిటీ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రత్యక్షంగా చూసి, పోలీస్ కమిషనర్ సిస్టర్స్ ఆఫ్ చారిటీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలను చూసి, ప్రత్యక్షంగా చూసి, చావుకు సిద్ధంగా ఉన్న వీరిని ఎవరైనా ఆదరిస్తానంటే, చావుకు సిద్ధమైన వీరిని ఎవరైనా ఆదరిస్తాను అంటే ఈ సిస్టర్స్ని పంపేస్తాను అన్నాడు. ఈ సిస్టర్స్ని పంపేస్తాను అన్నాడు. పంపేస్తామని కోపోద్రిక్తులైన హిందువులతో చెప్పాడు. వారి సేవా దృక్పథాన్ని గ్రహించిన అతడు ఖాళీ గుడి వెనుక ఉన్న స్థలాన్ని మిషనరీస్ ఆఫ్ చారిటీ వారికే అప్పగించాడు. వారు చేస్తున్న కార్యక్రమాలను గ్రహించి ఆయన మిషనరీస్ ఆఫ్ చారిటీ వారికి అప్పగించాడు ఇంకొక స్థలాన్ని కూడా. అదేవిధంగా ప్రియులారా చూసినట్లయితే ఇక మదర్ తెరీసా చేపట్టిన కార్యక్రమాల గురించి వింటున్న వారిలో అనేకులు తమ విరాళాలు, మదర్ తెరీసా చేసిన కార్యక్రమాలు వింటున్న వారు అనేక మంది ఏం చేస్తున్నారు? తమ విరాళాలు, మరి వస్త్రాలు, సరుకులు, మిగిలినవన్నీ పిల్లల గృహానికి, కుష్ఠరోగుల సదనానికి
మరణపడకపై ఉన్నవారికి పంపడం మొదలుపెట్టారు ఆమె చేస్తున్న కార్యక్రమాలను చూసి. అదేవిధంగా దేవుడే తన ప్రజల ద్వారా సహాయం అందిస్తున్నాడని ఆమె జవాబిచ్చింది. దేవుడే మరి తన ప్రజల ద్వారా సహాయం అందిస్తున్నాడని ఆమె జవాబిచ్చింది. ఆమె గురించి ఒక డాక్యుమెంటరీ తీయడానికి 1969లో ముందుకు వచ్చారు. ఆమె గురించి ఒక డాక్యుమెంటరీ తీయడానికి 1969లో ముందుకు వచ్చాడు ఎవరో టెలివిజన్ ప్రొడ్యూసర్. ఆ కార్యక్రమాన్ని అతడు దేవునికి అందమైనది అని వర్ణించారు. దేవునికి అందమైనదని వర్ణించారు. ఈ డాక్యుమెంటరీలో ఆమె తన సేవకు విరాళం ఇవ్వమని లేక తన సిస్టర్స్కు సహాయం చేయడం లేదని చెప్పలేదు. ఈ డాక్యుమెంటరీలో ఆమె తన సేవకు విరాళం ఇవ్వమని లేక తన సిస్టర్స్కు సహాయపడమని ఆమె చెప్పలేదు. కానీ ప్రతి ఒక్కరూ తమ పొరుగు వారిని తమ కుటుంబాన్ని ప్రేమించాలని మాత్రమే చెప్పింది. అందరూ విరాళాలు ఇవ్వండి, అవి ఇవ్వండి ఇవ్వండి అని చెప్పలేదు. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇరుగు పొరుగు వారికి సహాయం చేయాలని మాత్రమే చెప్పింది. పట్టణమంతా అక్కడక్కడ ఉన్న కుష్ఠరోగులను వారున్న చోటనే వైద్యం అందించడానికి సకల సౌకర్యాలతో కూడిన సంచార వైద్యశాలలో అవసరమని మిషనరీస్ ఆఫ్ చారిటీ తోచింది. అందుకొరకైన వాహనాలకు కావాల్సిన విరాళాలు సేకరణ నిమిత్తము సిస్టర్స్ ఒక నినాదం చేపట్టారు. ఏమని? కుష్ఠరోగిని స్పృశించండి. కుష్ఠరోగులు అంటే ఆ రోజుల్లో దూరముగా ఉంచేవారు, మరి ఇళ్లల్లోకి రానిచ్చేవారు కాదు. మరి కుష్ఠరోగిని స్పృశించండి, ప్రేమతో అతన్ని స్పృశించండి. భారతదేశం అంతటి నుండి ప్రపంచవ్యాప్తంగా విరాళాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. ఆమె సేవకు గుర్తింపు లభించింది. ఆమెకు సహాయం చేయడానికి అనేకులు ముందుకు వచ్చారు ఆమెకు సహాయం చేయడానికి. యవనస్తులు కూడా మదర్ తెరెసాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు, యవనస్తులు కూడా. అలా మిషనరీ బ్రదర్స్ ఆఫ్ చారిటీ స్థాపించబడింది. అలాగా మిషనరీ బ్రదర్స్ ఆఫ్ చారిటీ స్థాపించబడింది. ఒక సందర్భంలో మదర్ తెరెసా పరిచర్య భారత ప్రభుత్వంలో ఉన్నతమైన స్థాయికి చేరిపోయింది. ఆమె చేస్తున్న పరిచర్య ఉన్నత స్థాయికి చేరింది. భారతదేశపు అప్పటి ప్రధాని ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ ఢిల్లీలో తెరెసా ఆధ్వర్యంలో శిశు విహార కేంద్రం ప్రారంభోత్సవం కార్యక్రమానికి హాజరయ్యాడు. తెరెసా ఆయనకు పరిచయం చేయబడినప్పుడు తన పరిచర్య గురించి ఆయనకు చెప్పాలని నిర్ణయించుకుంది. తన పరిచర్య గురించి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకి చెప్పాలని నిర్ణయించుకుంది. నెహ్రూ ఆమెను సున్నితంగా వారించి, అంటే ఏంటి, నాకంతా తెలుసు, నువ్వు చేసేదంతా కూడా నాకు తెలుసు అని సున్నితంగా వారించి, ఆమె తనకి ఏమి చెప్పనవసరం లేదని, ఆమె పరిచర్య గురించి తాను ఎంతో విన్నానని, అందుకే ఈ కార్యక్రమానికి వచ్చానని చెప్పాడు. నాకు తెలుసు నీ పరిచర్య, అందుకే ఈ కార్యక్రమానికి నేను వచ్చానని చెప్పాడు. ఆ తర్వాత మిషనరీస్ ఆఫ్ చారిటీ నన్స్తో కూడిన ఒక గ్రూపును రాంచీకి పంపారు. అక్కడ వారు తమ పరిచర్యలో అనేక మంది స్థానిక బాలికలను చేర్చుకున్నారు. అలా ఆ కార్యక్రమం విజయవంతమైంది. ముంబైలో మిషనరీస్ ఆఫ్ చారిటీకి రోమన్ క్యాథలిక్ చర్చ్ మతాధికారి అయిన వాలేరియన్ గ్రేసియస్ స్వాగతం లభించింది. మదర్ తెరెసా పట్టణాన్ని అంచనా వేసి మతాధికారి గ్రేసియస్ ఆశీస్సులు పొందారు. అనతి కాలంలో నిర్మల హృదయం లాంటి ఓ గృహం మరణశయ్యపై ఉన్నవారి కొరకు తెరెసా ప్రారంభించారు. ఇలా మరి మదర్ తెరెసా చేసిన కార్యక్రమాలు వివరించాలంటే ఇంకా అనేకమైన మనము తెలుసుకోవచ్చు. కాబట్టి మరి ఆ విధంగా
ఉండాలని కూడా మరి మదర్ తెరెసా చెప్పింది ఏంటి? ఏం చెప్పింది? ఇరుగు పొరుగు వారికి సహాయం చేయండి అని చెప్పింది. అంతేగాని ఆమె స్థిర విశ్వాసంతో దేవుడు నన్ను పిలిచినట్లయితే ఆయన నా పనిని ఆశీర్వదిస్తాడు. నిజమే, దేవుని పిలుపు లేకపోతే మనం ఆశీర్వదించబడలేం. ఆయన పిలుపు లేకపోతే నిజమే, దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు కాబట్టే ఆమె ఇప్పటికీ కూడా అందరి హృదయాలలో ఆమె నిలిచిపోయింది. మరియు నన్ను ఎన్నడూ విడిచిపెట్టాడు అని నమ్మింది. తన నమ్మిక చొప్పుననే ఆమె జీవితంలో జరిగింది. కనుక మనమంతా అనుసరించాల్సిన ఒక మాదిరిని మనకు చూపారు మదర్ తెరెసా. మనమంతా అనుసరించాల్సిన ఒక మాదిరిని ఆమె చూపారు. మరి ఇతరులకు సాయపడడానికి మరి మీరు సిద్ధమేనా? ఇతరులకు సాయపడాలి అంటే ఎవరికి సాయపడింది? ఆమె సాయపడింది ఎవరికి? మురికివాడలో స్కూల్ని ఏర్పాటు చేసింది. అది అంటే ఏంటి? పేదవారికి సహాయం చేయమని ఇక్కడ అర్థం. పేదవారికి సహాయం చేయమని, ఏమి లేని వారికి సహాయం చేయమని. ఆ విధంగా సహాయం చేసి మరి చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అన్నీ ఉన్న వారికి చేయడం వల్ల అది దేవుని దృష్టిలో కూడా అది మంచి అనిపించుకోదేమో అనుకుంటాను నేను. కాబట్టి మనం ఏమీ లేని వారికి సహాయం చేయాలని నేను కూడా కోరుకుంటాను, ఏమీ లేని వారికి. కాబట్టి మనము కూడా ఆ విధముగా మరి మదర్ తెరెసా చేసినట్లుగా మనము కూడా ఆ విధముగా మరి పేదవారికి, ఏమీ లేని వారికి, దిక్కు లేని వారికి, అనాథలకు మనము సహాయం చేసేవారిగా ఉండాలి. ఈ విధంగా జీవించడానికి మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకునైనా ప్రభా వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నేను మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఇదిగోనైనా నీ బిడ్డ తండ్రి మరి అనేక విధాలుగా మరి సహాయం చేసిందని ప్రభా. ఆ బిడ్డను మీరు వాడుకున్నారు నాయన తండ్రి. ఆ బిడ్డను పిలిచిన పిలుపు గొప్పది నాయన ప్రభా. తండ్రి, ఆ విధంగా తండ్రి అనేక మందిని పిలిచి నాయన మరి ఈ విధంగా అనేకమైన సహాయ కార్యక్రమాలు నీ కృప చూపమని మా ప్రభు అయిన యేసునామమున బ్రతిమాలు వినమ్ముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా మరి మదర్ తెరెసా గురించి విన్నారో మరి వారు కూడా వారి మనసులు కూడా మారుటకు నీ కృప చూపమని మా ప్రభు అయిన యేసునామమున బ్రతిమాలు వినమ్ముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.